హిల్ స్టేషన్స్, ప్రకృతి సోయగాలకు యువత దాసోహం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఐకాన్ అభిమానులు. ఎట్టకేలకు పుష్పోడు తిరిగొచ్చాడు. థియేటర్స్ లో దుమ్ము రేపుతున్నాడు. ఇంతకీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ టాక్ ఏంటి? సినిమా సూపర్ హిట్ ఏనా? హిట్ అంటే ఏ స్థాయి హిట్? రిలీజ్ కు ముందు కనిపించి ఎక్స్పెక్టేషన్స్ కు మూవీ రీచ్ అయిందా? పార్ట్ 3 సంగతి ఏంటి? రండి ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఓ రౌండప్ వేసొద్దాం. పుష్ప 2 థియేటర్స్ కు వచ్చిన రోజు ఏదైతే జరుగుతుందని సినీ పండితులు భావించారో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది. పుష్పరాజ్ రీ ఎంట్రీని ఫ్యాన్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా పుష్పరాజ్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేయడంతో ప్రస్తుతం పుష్పరాజ్ పాన్ ఇండియాను, పాన్ ఇంటర్నేషనల్ ను షేక్ చేసే పనిలో పడ్డాడు. 12,500 స్క్రీన్స్. ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయిన భారతీయ సినిమా మరొకటి లేదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్ నుంచే పుష్పరాజ్ రూల్ నడిచింది. ఇప్పుడు థియేటర్స్ కు వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ కు మరింత ఫైర్ యాడ్ చేసిందని చెప్పవచ్చు. తొలి రోజైతే 250 కోట్ల వసూళ్ల ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు. అంతకు మించే కలెక్షన్స్ రానున్నాయని మైత్రి మేకర్స్ చెబుతోంది. పుష్ప 2 కు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ అందుకుంది. అందుకు కారణం పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన. ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో పుష్ప పాత్రలో నట విశ్వరూపం చూపించాడు అల్లు అర్జున్. పైగా సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్స్, వైల్డ్ ఫైర్ అంటే ఏంటో పుష్ప ప్రేక్షకులకు కళ్లకు కట్టింది. అసలే మోస్ట్ అవైటెడ్ మూవీ. పైగా పాజిటివ్ టాక్, ఆల్రెడీ బద్దలవుతున్న రికార్డ్స్. సో టాలీవుడ్ కు మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మినిమం 1000 కోట్లు ఫిక్స్ అయినట్లే లెక్క. సోషల్ మీడియాలోకి ముందుగా లీక్ అయినట్లే పుష్ప 3 కన్ఫర్మ్ అయింది. ముందు పుష్ప రైజ్ చూశారు, ఇప్పుడు రూల్ చూస్తున్నారు. ఫ్యూచర్ లో ర్యాంపేజ్ చూడబోతున్నారు. ఇంతకు ర్యాంపేజ్ కథ ఏంటి? మళ్ళీ పుష్ప వర్సెస్ భన్వర్ ఫైట్ రిపీట్ కానుందా? టాలీవుడ్ లో మరో మూవీకి సీక్వెల్ ఫిక్స్ అయ్యింది. అదే పుష్ప 3. ఇంతకీ పుష్ప 3లో సుకుమార్ ఏం చూపించబోతున్నాడు అంటే మళ్ళీ అదే టీం పుష్ప పై రివెంజ్ కు రెడీ అవుతుండడమే అంటున్నాడు సుకుమార్. ఈసారి వచ్చే సీక్వెల్ కు ర్యాంపేజ్ అనే టైటిల్ పెట్టాడు. అంటే పుష్పరాజు ఒకవైపు, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వీరందరితో పాటు జగపతి బాబు కూడా ఇప్పుడు పుష్పకు మెయిన్ విలన్ గా మారాడు. అయితే ఇప్పటికిప్పుడు పుష్ప 3 వచ్చే అవకాశాలు లేవు. పుష్ప 1 రిలీజ్ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ వీరు ముగ్గురు కలిసి పుష్ప 2 పైనే ఫోకస్ చేస్తూ వచ్చారు. దాంతో 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికి థియేటర్స్ లోకి పుష్ప 2 ను తీసుకొచ్చారు. పుష్ప 2 రిలీజ్ తో టోటల్ టీం ఫస్ట్ రిలాక్స్ కానుంది. ఫస్ట్ బన్నీ పుష్పరాజ్ గెటప్ నుంచి రిలీవ్ కానున్నాడు. సుకుమార్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. దేవి మిగతా మూవీస్ మ్యూజిక్ లో బిజీ అవుతాడు. అయితే పుష్ప 3 ర్యాంపేజ్ కోసం వీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అంటే అందుకు చాలా ఏళ్ల సమయం పట్టనుంది. అన్నీ కుదిరితే పుష్ప రీఎంట్రీ 2030 తరువాతే అని ఐకాన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. యానిమల్ అయినా పుష్పరాజ్ అయినా ఒక్కసారి రష్మిక ఎంట్రీ ఇచ్చింది అంటే ఇద్దరు కూల్ కావాల్సిందే. ఎంత ఫైర్ మీద ఉన్నా, వైల్డ్ ఫైర్ అంటూ రెచ్చిపోతున్నా శ్రీవల్లి కనిపిస్తే తగ్గాల్సిందే. పాన్ ఇండియా వైడ్ గా ఇదే టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ టైమ్స్ లో హీరోస్ మోస్ట్ వైలెంట్ గా మారుతున్నారు. హీరోలు ఎంత వైలెంట్ గా మారితే అన్ని వసూలు వస్తున్నాయి. ముందు రాకీ భాయ్, తర్వాత యానిమల్, ఇప్పుడు పుష్ప 2. సినిమా ఏదైనా హీరోల క్యారెక్టర్స్ లో వైలెన్స్ మాత్రం కామన్ పాయింట్. పైగా 2 సినిమాల్లో రష్మిక కనిపించడం ఇంకా కామన్ పాయింట్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ లో రణ్బీర్ క్యారెక్టర్ ను కంట్రోల్ చేయటం ఆ సినిమాలో ఎవరి వల్ల కాలేదు. కానీ రష్మిక కనిపిస్తే మాత్రం యానిమల్ సైలెంట్ అవుతాడు, కూల్ అవుతాడు, చెప్పింది వింటాడు. ఇప్పుడు పుష్ప 2లోనూ రప్పా రప్పా అంటూ పుష్పరాజ్ విలన్స్ పై ఎంత విరుచుకుపడినా రష్మిక మాత్రమే స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. పాన్ ఇండియా ఫిల్మ్, పైగా డిసెంబర్ మంత్. అందులో రష్మిక హీరోయిన్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న రిలీజ్ అయింది యానిమల్ మూవీ. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు సేమ్ మంత్ లో పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సో ఫ్యూచర్ లో యానిమల్ 2, పుష్ప 3 డిసెంబర్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తే రష్మిక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంతకంటే కాదు, అదో బ్రాండ్. ఇండియన్ సినిమాపై తిరుగులేని బ్రాండ్. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఏది వినిపించినా సరే ఇన్స్టెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఏళ్ల తరబడి రీల్స్, షార్ట్స్లో రిపీట్ అవుతుంటాయి.
ఈ మధ్య కాలంలో పుష్ప సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ పుష్ప లాంటి సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్, ఆడియన్స్ ను వెయిట్ చేసేలా చేసే మూవీస్ ఏడాది మొత్తంలో చాలా కొన్నే విడుదలవుతుంటాయి. పుష్ప 1 లేదా పుష్ప 2 మూవీస్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది అంటే అందుకు కారణం హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, సాంగ్స్. అసలు ఈ సిరీస్ నుంచి ఏది రిలీజ్ అయినా ఇన్స్టెంట్ గా వైరల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఓ అంటావా, ఇప్పుడు కిసిక్, అప్పుడు సామి, ఇప్పుడు సూసేకి, అప్పుడు ఏ బిడ్డ, ఇప్పుడు పుష్ప టైటిల్ సాంగ్. ఇలా ఏది రిలీజ్ అయినా ఆడియన్స్, ఐకాన్ ఫ్యాన్స్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ కావటం పుష్ప మూవీస్ కు ముందు నుంచి కలిసి వచ్చింది. ఇక పుష్ప డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? అప్పుడు తగ్గేదేలే అంటే దేశమంతా తగ్గేదేలే రిపీట్ అయింది. ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటే సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక బన్నీ స్టెప్స్ అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు కూడా పుష్ప 2లో పీలింగ్ సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్స్ మూవీలో హైలైట్ గా నిలిచాయి.